చూసారా రాత్రి లైట్ వెలుగుకైతే ఈ పురుగులన్నీ ఇంకా ఏదో లైట్ ఉండింది. ఆ లైట్గా అయితే ఇన్ని రెక్కల పురుగులు అయితే వచ్చేసాయి అనమాట. గుడి తలుపు తీద్దాం అనేటప్పుడు ఇదంతా కూడాను ఈ రెక్కలు పురుగులు అయితే ఇలా పట్టేసి ఉన్నాయి. బాబు ఏంటి అని అనుకున్నాను, కానీ అయితే ఏం చేసి కాదు. ఆల్మోస్ట్ రెక్కలన్నీ ఎగిరిపోయాయి, పురుగులన్నీ ఎగిరిపోయి అక్కడక్కడ మాత్రం కొన్ని పురుగులు ఉన్నాయి. కానీ రెక్కలన్నీ మాత్రం చూడండి ఎలా ఉన్నాయో. అయ్యో పువ్వులు రేఖలాగా ఎలా ఉన్నాయి చూసారా. ఎన్ని రెక్కలు వదిలేసినాయి అంటే ఎన్ని పురుగులు ఉండుంటాయి రాత్రి గుళ్ళో. ఇంకా స్వామికైతే మార్నింగ్ ఎవరో తీసుకొచ్చి మల్లెపూలు పెట్టారనమాట, పూజకి పెట్టమనేసి. నా పళ్ళు కూడా పెట్టేసి దండం పెట్టేసుకున్నారు ఎవరు. నేనైతే ఇవాళ లేచేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ అయితే నేను లేవలేకపోతున్నానండి అసలు. ఇంకా మార్నింగ్ లేచి నేను స్నానం గట్రా అన్నీ చేసేటప్పుడు 8:30 అయిపోతుంది. 8:30 వరకు నేను గుళ్ళోకి అయితే రావట్లేదు. ఈలోగా ఎవరో వచ్చి పువ్వులు పెట్టారనమాట, 2 మూరలు మల్లె పువ్వులు, నెక్స్ట్ వచ్చి ఒక 1/2 డజన్ అరటిపళ్ళు అయితే పెట్టి దండం పెట్టుకున్నారు. ఇక నేనైతే పూజ అయితే చేసుకుంటాను. నేను మెసేజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఉండాలి, అందరూ మేము ఉండాలనుకుంటున్నాం. ఈరోజు వీడియో అయితే చేయడానికి అయితే మేము రెడీ అయిపోయాం అనమాట. ఇంకా వీడియో వచ్చి మార్నింగ్ నేను పూజతో గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఇవాళ అయితే. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వాచ్ చేస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను మామిడి పండు కోయడానికి ఇట్టాను చాకు, చిన్న చాకు. మాల అయితే 2 మూరలు మల్లెపూలు అయితే మా మరదరాళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు. ఒక 5గురు కలిపితే ఇవి చిన్న చిన్న దండల కింద కట్టి వేద్దాము. సాయిని చాక్లెట్ పెట్టింది అడుగుతున్నాను, సంజుగడేమో ఇలాగా. చాకు తెచ్చుకుందాం ఇలాగా. ఇది కాదు మమ్మీ, చాకు చిన్న చాకు ఉంటుంది. ముద్దోడు పండితే అంతమాట పోసుకుంటాను ఉంటారు. చాలు. గుడ్డు దండలోకి ఎలా కట్టాను స్వాములకి 5గురికి వచ్చాయి అనమాట. 5గురికి వేద్దాము. కన్నవారికి అయితే విడి పువ్వులు అయితే పెడదాము. అవి 2 దండలు అయితే మాల కడితే, కాకపోతే కట్టాకి ఉండవు, విడిపోతాయి అనమాట. ఇవి మాల అయితే ఇన్ని పువ్వులు అయితే అయ్యాయి అనమాట, 5 మాలలు. ఇవన్నీ కూడా మామూలు విడి పువ్వులు అనమాట, మన చెట్లకి పూసిన విడి పువ్వులు అనమాట ఇవైతే. ఇంకా ఇలా అయితే స్వామికి వాళ్ళ అలంకరణ అయితే పూర్తి చేద్దాం. మీకు అలంకరించిన తర్వాత అయితే చూపిద్దాం. నేనైతే శుభ్రం చేస్తున్నాను స్వామిని, పాత పువ్వులన్నీ తీసేస్తాను అనమాట. అలంకరణ ఇలా అయింది, పూజ పూర్తయిందనమాట. పప్పు అయితే నానబెడుతున్నాను. ఏం చేద్దామంటే
ఈరోజు సోమవారం కదా, శివాలయం గుడిలో అయితే అలా సంతర్పణ ఉంటుంది. సరే సంతర్పణ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి రాజమండ్రి అయితే చిన్న షాపింగ్ అయితే ఉందండి. ఏం చేస్తున్నావు సంజు? షాపింగ్ అది చేసి వచ్చేద్దాం అనేసి ఇంకా సాయంత్రం పప్పు నానబెట్టడానికి ఇబ్బంది అయిపోద్దని ఇప్పుడు నానబెట్టేస్తున్నాను అనమాట. పప్పు అయితే ఎక్కువ నానబెట్టానండి కొంచెం, అంటే సాయంత్రం టిఫిన్ గారెలేద్దాం అనేసి. నెక్స్ట్ అయితే కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటాను వీరభద్రుడికి. కొన్ని వండేస్తే సాయంత్రం కిరణ్కి, ఇప్పుడు వీరభద్రుడికి కూడా సరిపోతుంది. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత మేము టిఫిన్ తీసేసుకోవచ్చు, పప్పు రుబ్బుకుని గొడవ ఉండదు. ఒక సాల్ట్ బియ్యం అయితే వండుతున్నాను, తిన్న వండట్లేదు. స్వామికి వాళ్ళు పెరిగేసి పెట్టినా దద్దోజనం వండాలని చూస్తున్నాను అనమాట. పెరుగు ఉండింది ఇంట్లోనే, దద్దోజనం అయితే కలిపేద్దాం. గ్యాస్ మీద అయితే కొంచెం టీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇవాళ. ఆయన ఉప్మా చేయమన్నాను మార్నింగ్ అయితే, ఉప్మా అయితే చేయలేదు ఎందుకంటే అది డైట్లో ఉంది. అది ఓట్స్ ఉడకబెట్టుకుంది, పిల్లలకైతే ఒక అట్టు వేసేసింది. పిల్లలకైతే ఒక అట్టు వేసేసింది అనమాట. ఇంకా దాని గురించి అయితే ఆ ఒక్కదానికి ఉప్మా ఏం చేద్దామనేసి అది ఉప్మా చేయలేదు. ఉడిపోయిన తర్వాత కొంచెం దద్దోజనం అయితే వండేద్దాము. ఈ గిన్నెలు అయితే ఉన్నాయి తోమి, ఈ తోమేసి పిల్లలకు కొంచెం వేడి వాటర్ పెట్టారు, అదే వాటర్ పెడితే కొంచెం స్నానం చేయించేద్దాం వాళ్ళకైతే. ఎందుకంటే చలిగా ఉంది కదా, గేజర్ అయితే పోయింది, ఇంకా బాగు చేయించాలన్నమాట. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇంకా పిల్లలకి వేడి నీళ్ళకి ఇబ్బంది పడిపోతాం. దాని గురించి అయితే పిల్లలకు కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళకి స్నానం చేయించేద్దాం. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే కొంచెం పెరుగు ఉంటుంది అన్నాను కదా, స్వామికి అయితే నైవేద్యం అయితే పెట్టేద్దాము, వండేద్దాము. వండేసిన తర్వాత స్వామికి నైవేద్యం చెల్లించేద్దాము. ఇలాగా అక్క వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు అనమాట. రెడీ అయిపోయి ఇంకా కేకేస్తూ ఉంటారు. సరే పెరుగు అయితే ఇది ఉండిందండి, పెరుగుతో అయితే కాల్చేద్దాం. పెరుగు కొంచెం దద్దోజనం అయితే ఎరా ఏడిపించేస్తున్నారు వచ్చి. అంటే నెక్స్ట్ ముందు ఏంటంటే ప్రతి దుక్కుని ఎలాగున్నా మా ఊర్లో అయితే వైఎస్ఆర్ వస్తుందండి. దాని గురించి అయితే జబ్బులంటే తెప్పించేశారంట పార్టీ అధ్యక్షులు ఎక్కడైతే. ఇదైతే మొత్తం కనిపించదు, ఇంకా తీసేసిన తర్వాత చూపిద్దాం.